ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వేదాంగ్ వాస్తు న్యూమరాలజీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్. ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి ఆర్థికంగా ఎంత కష్టపడినా కానీ ఎందుకు పైసలు రావట్లేదు, మనం కష్టపడుతున్నాం కానీ కష్టానికి ప్రతిఫలం రావట్లేదు, అదేవిధంగా ఎవరికైనా మనం డబ్బు ఇస్తే ఆ డబ్బు మళ్ళీ ఎందుకు తిరిగి రావట్లేదు అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఫ్రెండ్స్, కామన్గా మనము ఏదైనా పని చేసినప్పుడు ఆ పనికి తగిన ప్రతిఫలం మనకి రావాలి అంటే అది డబ్బు రూపంలో మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, కొన్ని ఏమో వస్తు రూపంలో వస్తూ ఉంటాయి, కొన్ని ఏమో మనకి హెల్పింగ్ రూపంలో వస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా మనం కష్టపడినప్పుడు బాగా కష్టపడుతూ ఉంటాము, కానీ పనికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఉంటారు, ఆ వర్క్ కంప్లీట్ చేసినా కానీ అక్కడ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అవి స్టక్ అయి ఉంటే అవి రిలీజ్ అవ్వవు, మనీ స్ట్రక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎవరికైనా పైసలు ఇస్తే అవి మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం. మనం ఇవ్వటమే కానీ అవి మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. మరి దీనికి వాస్తుకి ఏమన్నా ఇంటర్లింక్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. సాధారణంగా మనం వాస్తులో చెక్ చేసుకున్నట్లయితే ఈ మనీ రొటేషన్ అనేటువంటిది మనకి తూర్పు ఆగ్నేయం అనేటువంటి సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ వచ్చి మనకి శుక్ర భగవానుడు రిప్రజెంట్ చేస్తారు. ఈ శుక్రుడు ఎక్కడైతే వీక్ అవుతుందో, ఈ యొక్క తూర్పు ఆగ్నేయం ఎప్పుడైతే మనకి దోషపూరితం అవుతుందో అక్కడ ఆ ఇంట్లో ఏంటంటే మనీ ఫ్లో అనేటువంటిది ఆగిపోతుంది. అంటే డబ్బు మనకు కనిపిస్తూ ఉంటుంది, రావాల్సిన డబ్బులన్నీ ఉన్నాయని కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి అవసరాలకి రొటేషన్ జరగడం అనేది ఆగిపోతూ ఉంటుంది. అయితే దీనికి గల కారణాలు చెక్ చేసుకున్నట్లయితే సాధారణంగా అందరూ ఆగ్నేయంలో వంటగది పెట్టుకుంటారు. అదేవిధంగా కొంతమంది ఆగ్నేయంలోనే మనకి ఏంటంటే వాష్ ఏరియాలు ఏర్పరచుకోవడం, అదేవిధంగా బాత్రూమ్లు, ఇలాంటివన్నీ మనము ఆగ్నేయ భాగంలో ఏర్పరచుకొని మనం అక్కడ మన యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూ ఉంటాం. అయితే ఆగ్నేయంలో మనము వాష్ ఏరియాలు ఏర్పరచుకుంటే ఇక్కడ కామన్గా మనకి రిప్రజెంట్ చేసేది ఏంటంటే ఆగ్నేయం మనకి అగ్నిమూలం. ఇక్కడ అగ్నిదేవుడు అనేటువంటి వారు ఇక్కడ ఉంటారు. అదేవిధంగా దేవతలు వచ్చేసరికి ఇక్కడ పూషా దేవత అనేటువంటి దేవత ఉంటారు. ఇక్కడ మనం చేయాల్సినటువంటి యాక్టివిటీ కాకుండా మనము రివర్స్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం మంట మీద వచ్చి నీళ్లు పోస్తామో ఆటోమేటిక్గా మనకి ఆ ఫైర్ అనేటువంటిది స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. దీనికి మనము అక్కడ యాంటీ కలర్స్ వాడచ్చు, వాష్ ఏరియా పెట్టచ్చు, వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు, బాత్రూమ్ కట్టచ్చు, ఏమైనా కట్టచ్చు. ఇలాంటి పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సాధారణంగా ఈ దేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళు వీక్ అయిపోతారు. అదేవిధంగా ఆగ్నేయం మనకి ఏంటంటే ఆ ఇంట్లో ఎవరైతే స్త్రీ ఉంటారో వాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఈ శుక్ర భగవానుడు ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళని కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే వీక్ అవుతుందో ఆ ఇంట్లో లేడీస్ కూడా అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం అని ప్లస్ ఆడవారికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మరి దీన్ని ఏం చేసుకోవాలి? మనకి ఎవరికైనా డబ్బు ఇస్తే మళ్ళీ అది రిటర్న్ రావాలి అంటే, అదేవిధంగా మనం కష్టపడుతున్నాం, మనీ రొటేషన్ అవ్వట్లేదు, స్టక్ అయిపోతున్నాయి, మనీ స్టక్ అవుతున్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ఇంటిని ఖచ్చితంగా మనం ఆగ్నేయ దిక్కు అనేటువంటిది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఏ దోషం ఉంది, ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి సరి చేసుకోవడం ద్వారా, ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి యాంటీ కలర్స్ వాడుతూ ఉంటారు. ఆగ్నేయానికి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అనేటువంటిది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది అగ్ని. ఇక్కడ మనము యాంటీ కలర్స్ ఎప్పుడైతే ఉపయోగిస్తామో, అదేవిధంగా కిచెన్లో కామన్గా అందరూ వాడేటువంటి బండలు వచ్చేసరికి బ్లాక్ కలర్ వాడుతూ ఉంటారు. ఇలాంటి యాంటీ కలర్స్ వాడటం వల్ల, అదేవిధంగా ఈ ఆగ్నేయంలో మనము వేస్ట్ మెటీరియల్ డంప్ చేయడం ద్వారా కానీ ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి ఆ దేవత పవర్ అనేది తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మీరు వీటిని సరి చేసుకొని మీ ఇంటికి ఆగ్నేయ మూల ఎక్కడ వస్తుందో చూసుకోండి, చెక్ చేసుకోండి.
మనకి పైసలు రొటేషన్ అవ్వట్లేదు, మనీ స్ట్రక్ అవుతున్నాయి అంటే మనకి ఆగ్నేయం దిక్కు అనేటువంటిది మనకి కామన్గా కనిపించేటువంటి ప్రాబ్లం. దీంతో పాటు మనకి ఇంటర్లింక్గా వేరే దశలు ఉంటాయి. ఆ దిశలను కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్గా మనం ఆగ్నేయం చెక్ చేసుకొని మనకి ఇంటర్లింక్గా మనకి ఇప్పుడు పైసలు ఇచ్చినప్పుడు పైసలు రొటేషన్ జరగట్లేదంటే కంపల్సరీ ఇక్కడ చెక్ చేసుకొని దీన్ని మనం సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. సార్ మరి మాకు ఆగ్నేయం అంతా పర్ఫెక్ట్గానే ఉంది, అంత కరెక్ట్గానే ఉంది, మరి నాకు ఎందుకు మనీ రొటేషన్ అవ్వట్లేదు, నేను చేసిన ఏదైతే పైసలు ఉన్నాయో ఆగిపోతున్నాయి, కారణం ఏంటంటారు? దాంతోపాటు మన జన్మజాతకం కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ వాస్తుతో పాటు మనకి జన్మజాతకంలో మన దశ అంతర్దశలో మనకి ఈ మనీ రొటేషన్ జరగాలంటే మన యొక్క రెండో భావాన్ని కూడా చెక్ చేసుకోవాలి. లిక్విడ్ క్యాష్ మనకి ప్రాపర్గా జరగాలంటే ఆ భావాధిపతి ఏమైనా దశ వచ్చిందా, ఆ భావాన్ని ఏదైనా నెగిటివ్ ప్లానెట్స్ చూస్తున్నాయా, అదేవిధంగా ఇంకా ఏమైనా నవమ స్థానంలో ఏమైనా నెగిటివ్ ప్లానెట్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి చెక్ చేసుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు రెమెడీస్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సిద్ధాంతాలను కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా చేయించుకోండి వాస్తు. ఇదంతా ఎనర్జీ. మనం ఈ ఎనర్జీని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో, ఈ పంచతత్వాలను ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో అక్కడ మనకి ఆటోమేటిక్గా ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది, రావాల్సిన ఫలితాలు వస్తాయి మనకి. సో ఈ విధంగా మీరు ఆగ్నేయాన్ని సరి చేసుకొని మీ యొక్క మనీ ప్రాబ్లమ్స్ నుంచి బయట రండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు మరిన్ని ఆర్థికంగా ఇంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఆ దిశ ఏంటి అనే దాని గురించి మీకు నేను రాబోయే వీడియోలో వివరిస్తాను. ముఖ్యంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.